రాయబడిన మాట ఏంటి తెలుసా? బహుకాలం. ఏసన్న గారు అయితే నేను నా చిన్నప్పుడు విన్నాను ఆ మెసేజ్ బాగా. నేను చిన్నప్పుడు అని చెప్పాడు, చాలా బాగా చెప్పాడు నేను. ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాడు కదాడు, వాడిని అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు స్వస్థత పొందుకోవాలనుకుంటున్నావా అంటే, పొందుకోవాలని కాబట్టి ఇక్కడ ఉన్నాం, కానీ నాకంటే ముందు ఇంకొకటి దూకేస్తున్నాడు. నాకంటే ముందు ఆ కోనేట్లో ఆ దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఇంకొకటి దూకేసి స్వస్థత పొందిపోతున్నాడు. ఈడిది ఎలా ఉన్నా కానీ పొందిపోవడానికి ఈడికి ఈడ్చి, ఇంకొకరు బాగుపడిపోతాడంటే ఈడి మీద ఫోకస్ పెట్టుకోలేదు. వీడు ఇన్ని సంవత్సరాలు పెట్టుకున్నాను కదా, ఏదో టైంలో దేవుడు నాకు అవకాశం ఇస్తాడు అనుకోలేదు. వీడికంటే ముందు దూకేసేవాడు, వీడికంటే ముందు బాగుపడిపోయేవాడిని చూసి ఈర్ష్యపడు. వీడు ఇలాగుంటే ఈ స్థితిలోనే ఉంటాడు కదా అని దేవుడు ఏం చేస్తున్నాడు? స్వస్థత పొందుతావా అని అడుగుతున్నప్పుడు ఈ షాపులో చెప్తున్నాడు. ఏసన్న గారు ఏం చెప్తున్నారు? ఆ రోజు పొద్దుగా ఇలా జరిగితే ఆ తల్లి దాంట్లో పడిపోయాడు. అలా కూడా కథ ఆ ప్రయత్నం కూడా చేసేవాడు కదంటాడు. ఏ టైంలో దేవదూతలు వచ్చి నీళ్ళు కదిలితే ఎవరికే తెలియదు. ముందు కంటే ఇంకో వీడికంటే ముందు ఎప్పుడు వచ్చి పడిపోతున్నాడు, దూకేస్తున్నాడు అన్నాడు కదా. ఇదే కొద్దిగా జరగచ్చు కదా, జరిగేవాడు కదండి. బహుకాలంగా అలాగా క్రైస్తవుడుగానే ఉండిపోయాడు. బహుకాలంగా స్వస్థత కోసం ఎదురు చూసేవాడుగానే ఉండిపోయాడు. బహుకాలంగా అదే పాపంలో అదే నామకార్థ క్రైస్తవ్యంలో కొనసాగిపోయాడు. అదే మాట చెప్పి ఇంకో మాట చెప్పాడు. సీనియర్ అంటే అక్కడ ఉన్న వారందరిలో కంటే సీనియర్ అంట. ఎంతటి సీనియర్ తెలుసా? సీనియర్లు ఉంటారు కొంతమంది, వారి సీనియర్టీకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందని చెప్పి పొలం మీద పనిచేస్తారు కదండి. పనిచేస్తున్నప్పుడు చుట్ట కాల్చే అలవాటు ఉంటుంది చాలామంది. చుట్ట కాల్చే అలవాటు ఉంటే వర్షం పడినా చలి పడినా చలేసినా దాన్ని కాల్స్తే ఏదో అని ఒక ఆయన దగ్గర ఒకే అగ్గిపుల్ల ఉన్నాడు. కానీ ఆయన మీద ఆయనకి నమ్మకం లేదు. ఇది ఆరిపోతే మళ్ళీ ఇది ఎలగదు, ఈ చలి కొనుక్కుపోవాలనుకున్నాడు. కానీ ఒక ఆవిడ ఉన్నారంట, మంచి ఎక్స్పర్ట్. ఇక్కడ మన దగ్గర ఎవరు లేరు కదా పేరు. ఆవిడ పేరంటే నాగరత్నం. ఆయన సంబోధించాడు, ఎవరు లేరు కదా. వెళ్ళి పట్టుకుని వెళ్ళి, నాగరత్నమా ఈ చుట్టెలకి ఇచ్చిపోకొద్దిగా అన్నాడు. ఏ దెబ్బతో వెలిగించింది అంటే మిస్ అవుదంట. అంటే ఆవిడ చుట్టెలిగిత్తంలో సీనియర్. దేంట్లో సీనియరా అంటే ఇట్లో సీనియర్లు అయిపోయారు. వాడు అక్కడ ఉండటంలో సీనియర్ అయిపోయాడు. ఎంతమంది వెళ్ళిపోయారు? లిస్ట్ ఆడి దగ్గర ఉంటారు. ఎంతమంది బాగుపడిపోయారో లిస్ట్ ఆడి దగ్గర ఉంటారు. కానీ ఈడికి వచ్చిన రోగం గురించి ఆలోచించుకోవట్లేదు. అలాగే క్రైస్తవ్యంలో సీనియర్లుగా ఉండిపోతున్నాం తప్ప మన జీవితంలో ఉన్నది మార్చుకోవడానికి మనం ఏం చేయాలని ఆలోచన. అందుకు ఏంటి తెలుసా కారణం? ఎదుటి వారిని చూస్తున్నాం కదా, మన విశ్వాస పరిమాణం ఏంటి, మన విశ్వాసం ఎలా ఉంది మనం పరీక్షించుకోలేదు వల్ల. దేవునికి స్తోత్రం. దేవుని కాల సమయంలో విశ్వాసం లేని మూర్ఖతరం వారు రా అంటున్నాడు. ఆ తరం ఏది చెప్పండి? ఆ తరం ఏది? శిష్యులు ఉన్నదే ఆ తరం. వాళ్ళనే కదా అన్నాడు. ఆ తరం వారి వల్ల ఇసుకుపోయాడంట దేవుడు. మరి ఈ తరం కూడా మాట్లాడుతూ ఉంటే కనుక, ఆయన ఉంటే కనుక నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందిస్తున్నాడా? ఇసుకుపోతున్నాడు. నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందిస్తున్నాడు, ఇసుకుపోతున్నాడు. మనమే ఆలోచన చేసుకోవాలి. ఇసుకుపోయే తరం అంటే దేవుడికే ఇసుకొచ్చేస్తున్నాడు. నేను అద్భుతాలు చేశాను, కుళ్ళిపోయిన వారిని బ్రతికించాను, ఎండి ఎముకల్లోనికి జీవం రప్పించే దేవుడు ఆకాశానికి ఆజ్ఞాపించాను, సముద్రానికి ఆజ్ఞాపించాను, సర్వరోగాలకు స్వస్థతనిచ్చాను. ఇన్ని చేస్తున్నా కానీ విశ్వాసంలోనికి రాకుండా ఇలా ఉండిపోయారా? నా దగ్గర 3.5 సంవత్సరాలు శిష్యత్వం చేస్తూ కూడా మీరు కూడా ఆ తరం వారిలో ఒకరిలాగా ఉండిపోయారా అని విశ్వాసం లేని మూర్ఖ తరం వాళ్ళని చెప్తూ అదే మాట ప్రస్తావిస్తూ ఎబ్రీ గ్రంథకర్త ఏం చేస్తున్నాడు తెలుసా? వారి వల్ల నేను ఇసుకుపోయిన దేవుడు చెప్తున్నాను అన్న మాట గుర్తు చేస్తున్నాను. మరొక మాట చదువుదాం. అదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం గురించి మాట్లాడు. విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యం. నీవు దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే ఫస్ట్ మనలో ఉండవలసింది విశ్వాసం. దేవుడు ఉన్నాడని, ఆయన దగ్గరికి వచ్చేవారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేయుడని నమ్మి విశ్వాసంగా ఉంటే కనుక నీవు దేవుడికి ప్రియమైన కుమార్తెవి, ప్రియమైన కుమారుడు. చదువు 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చెప్పులు పెట్టి పాపమును విడిచిపెట్టి
విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ నీ విశ్వాసం వృద్ధి చెందాలంటే ఎవరి వైపు చూడాలి? యేసు యేసు వైపు చూడాలి. పరిస్థితి వైపు చూస్తే కనుక, ముందున్న ఎర్ర సముద్రం వైపు చూస్తే కనుక నువ్వేమైపోతావు? నీ కాళ్ళు ముక్తిని వాంఛనని చెప్పేసి ఐగుప్తుల దగ్గరికి వెళ్ళిపోయి వారు ఏం చేద్దరంట, 430 సంవత్సరాలు కాదు, ఇంకో 500 సంవత్సరాలు మమ్మల్ని బానిసలుగా పెట్టుకొని వచ్చారని మమ్మల్ని చంపొద్దని వాళ్ళు పట్టేసుకుంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఏమంటాడు? విశ్వాసంతో నీ కర్రలు చాపు, ఆరణ్యాలుగా మార్పు. కర్రలో ఏముంది అంటే కనుక చాపిన వ్యక్తుల విశ్వాసం, చాపిన మోషేల విశ్వాసం ఉంది. అలాగే నీలో నాలో విశ్వాసం ఉంటే కనుక నీ నోట నుంచి వెళ్ళిన మాటే నీకు కార్యాన్ని జరిగిస్తుంది. ఈ సంకల్పమే నీ జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి గొప్ప దోహద కార్యాలు చేస్తారు. చదువు, ఇంకో మాట చదివేసి వాక్యాన్ని ముగించుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. రేనా షిరాఫ్ 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన మీరు పత్రిక. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మనం దేని మీద రక్షింపబడ్డాం? విశ్వాసం ఎలా కలిగింది మనకి? వినుటను బట్టి విశ్వాసం, అది దేవుని మాటను బట్టి కలిగింది. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పకుండా, దేవుడు ఆకర్షించుకోకుండా నువ్వు బాప్తిసం పొందు, నువ్వు రక్షణ పొందు, నువ్వు మారు మనసు పొందు, దేవుని సన్నిధికి అంటే ఎవరైనా వస్తారండి? ఒకరు నేను ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడు నా దగ్గరికి రాడు అంటాడు. నువ్వు దేవుని మాట విన్నావు కనుక, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడని నమ్మావు కనుక, దేవుడు నా కోసం మరణం గెలిచి లేచాడు, నన్ను కూడా బ్రతికించగలడు అని విశ్వసించావు కనుక నువ్వేం పొందావు? రక్షణ పొందావు. నీకు నువ్వుగా రక్షణ పొందుకోలేదు, మనుషుల కోసం పొందుకోలేదు. ఒకవేళ ఇంకా అలా మనుషుల కోసం పొందుకుంటే కనుక ఏమనుకుంటారో అని నువ్వు తీసుకుంటే కనుక, ఏమనుకుంటారో నా బలలో చేయి వేస్తే కనుక నీ రక్షణ నిజమైంది, దైవ సంబంధమైంది కాదు. దేవుని మాటను బట్టి నీ హృదయం మారింది కాదు. దైవ మాటను నీ తాకినప్పుడు నిజమైన పశ్చాత్తాపం వచ్చి నీ జీవితాన్ని మార్చుకోవడానికి బాప్తిసం పొందింది కాదు, అది మనుషుల కోసం పొందిందేమో. అలా ఉంటే కనుక ఆ రక్షణ నిజమైంది కలిసి. 2 విషయాల గురించి మనము ఆలోచన చేస్తున్నాం. వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాం. 2 మాటలు ఏమిటి అంటే కనుక, మొట్టమొదటిగా ప్రార్థన. ఎవరికి చేయాలి ప్రార్థన అంటే? జీవము గల దేవునికి చేయాలి. ఆ జీవము కలిగిన దేవుడు ఎవరు అంటే కనుక, ఇదిగో ఈ వాక్యమే నన్ను, ఈ వాక్యంతో జీవం ఇచ్చే దేవుడు మన మధ్యన, మన చేతిలో ఎల్లప్పుడూ ఉన్నాడని నమ్మదగిన వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ కనుక మన పరిస్థితిని ముందెట్టుకుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ నా మొరని ఆయన ఆలకిస్తాడు. మొరను ఆలకించే దేవుడిగా ఉన్నాడు. అనేక మంది ఈ లోకంలో ఇంకా మనబోటి మనుషులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. వారు నిజమైన జీవము గల దేవునికి, బ్రతికించే దేవునికి ఆయన దరిదాపులోనికి రాకుండా వారి చేతులతో నిర్మించుకున్న ఆ కొయ్య, కర్ర, చెట్టు, పొట్ట, బంగారముతో, వెండితో చేసుకున్న ప్రతిమల యందు లక్ష్యం ఉంచుతున్నారు గనక వారిని పశుప్రాయులుగా దేవుడు వారిలో తెలివి లేదు, పశుప్రాయులు. ఒకవేళ వారిని అనుసరించి నువ్వు కూడా నడుచుకుంటే, ఎందుకు ఆ మాట చెప్పాడు తెలుసా? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రథమ సంతానము, దేవుని వాగ్దాన భూమిని, దేవుడిచ్చిన వాగ్దానాలను పొందుకోవలసిన బిడ్డలు ఆ ఉంటున్న వాతావరణాన్ని చూసి విడుదల పొంది స్వతంత్రులై పాలుతేనులు ప్రవహించు దేశంలోనికి వచ్చిన తర్వాత జీవము గల దేవుణ్ణి ఆరాధించకుండా ఆ ఐగుప్తు అన్య ఆచారాలను ప్రవేశపెట్టుకున్నారు. ఆ దేవతా విగ్రహాలను పెట్టుకున్నారు, వాటికి పూజ చేస్తారు. ఆ 10 తెగుళ్ళు కూడా 10 దేవతలకు లేదా 10 దేవుళ్ళకి సాదృశ్యంగా ఉంది. దేవుని చిత్తమైతే మరలా చెప్తారు. అలాంటి వాటిని ఆకారాలు చేసుకుని పూజించుకుంటూ వచ్చారు. అందుకనే వారి అజ్ఞానమైన మనస్సుకి, వారి తిరుగుబాటుకి దేవుడు మరలా బుద్ధి చెప్పడానికే మరొక 70 సంవత్సరాల బానిసత్వంలోనికి పంపించేశారు. అందుకని ఆ బానిసత్వం నుండి విడిపించడానికి ఇర్మియా నిత్యము కూడా విలాపిస్తూ వచ్చాడు. దేవుని దగ్గర విలపిస్తూ కన్నీళ్లు కలుస్తూ వచ్చాడు. ఒక నువ్వు కూడా జీవము గల దేవుని మాటలు వింటూ, దేవుని సహవాసం చేస్తూ, అదిగో ఆ శిష్యుల తరంలో ఉన్నట్టు విశ్వాసం లేని తరం వారిలాగా నువ్వు ఉండిపోతే నీకేమాత్రం ఈ క్రైస్తవ్యం ప్రయోజనం కాదు. నీవు ఆరాధిస్తున్న దేవుని వల్ల ఏ మేలు నీవు పొందుకోలేవు. నీలో విజ్ఞాపన చేసే మనసు ఉండాలి. అనగా ప్రార్థించేది. ఎవరికి ప్రార్థన చేయాలంటే జీవము గల దేవునికి ప్రార్థన చేసే మనసు
నీకు ఉండాలి. రెండవదిగా ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తున్నాడన్న విశ్వాసం నీలో నాలో ఉండాలి. అలా మోషేకి విశ్వాసం ఉంది కనుకే మోషే చెప్తున్నాడు, ఇదిగో ఈ ఎత్తడి సర్పం వైపు చూడండి అంటే నిదానం చూసిన వారందరూ బ్రతికారు, అవిశ్వాసులుగా ఉన్నవారు చచ్చిపోయారు. నేడు దేవుడు మీకు కలుగజేసే రక్షణ ఇక మీరు ఊరకని నిల్చుని చూడండి అన్నప్పుడు చూసిన వారందరూ ఆరిన నేలను దాటారు. వీరిని అంతమొందిద్దామని తరిమిన వారు ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయారు. మీరు దాటాలనుకుంటే ఏమీ చేయవసరం లేదు, విశ్వాసం కలిగి దేవుణ్ణి స్తుతించండి అని యెహోషువ మాట విన్నారు. ఎనుకో గోడలో స్తుతించండి, కూల్చేయండి. విశ్వాసంతో యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా గిల్బోవలో ఆగిపో, చంద్రుడా రావద్దు అయ్యానులో నిలిచిపో. చూడండి, విశ్వాసంతో సూర్యచంద్రుడికి ఆజ్ఞాపించాడు, రాలేదు. విశ్వాసంతో ఆకాశమా నువ్వు వర్షం పోద్దు, భూమి నీ ఫలం పొందు అని విశ్వాసంతో ప్రార్థించాడు. అది జరిగింది. విశ్వాసంతో దానియేలు ప్రార్థించాడు, సింహాలు పరిచర్య చేసిన తప్ప నోరు తెరిచి నాలుగుతో కూడా నాకలేదు. ముట్టినయా? ముట్టలేదు. ఇంత గొప్ప కార్యాల గురించి, ఇంత శక్తివంతుడైన దేవుని గురించి చెప్పుకుంటున్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఎందుకు నువ్వు భయపడిపోతున్నావు? ఏ దేశంలో ఉన్నా, ఏ దేశం వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు ఐగుప్తు అనే బానిసత్వ పరిస్థితిలో ఉన్న దేవుడు విడిపించే సమర్థత. నువ్వు వెళుతున్న యజమానులు ఎటువంటి వారైనా అక్కడ నీ కాపుదలిచ్చే దేవుడు. నిన్ను ఏదైనా చేయటానికి నీ మీదకి 1000 మందిగా వస్తున్నా దేవుడు నిన్ను కాపాడు. 10,000 మందిగా నీ మీద పడినా నీకు హాని కలగకుండా పదిలంగా ఉంచే దేవుడు. నిన్ను తీసుకెళ్తమే కాకుండా మరలా తీసుకొచ్చే దేవుడు. రాకపోకల్లో తోడైండే దేవుడు. ఉదయ కలుస్తుంది. నువ్వు మహోన్నతిని చాటున నివసిస్తే, ఆ సర్వశక్తిని నీడను విశ్రమిస్తే కనుక ఆయన నీకు కేడముగా, కోటగా దేవుడు ఉండి, ఒకవేళ నీకు అపాయమే అనుకుంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆలకించి, విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా కార్యాన్ని జీవితంలో చేస్తాడు. ఎల్లప్పుడూ ఆయన మొర ఆలకించాడు. చదువు కీర్తన 18వ అధ్యాయము 6వ వచనం కూడా చదువు ఒకసారి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. అంగీకరించాడా? అంగీకరిస్తాడు. ఇప్పుడు అంటే కనుక అన్నీ ఉన్నప్పుడు కాదు, శ్రమలో ఉన్నప్పుడు. అందుకనే ఇంతకాలం ఇలా చేశాను నేను, ఇటువంటి దేవునికి ఏకమైంది చేశాను నువ్వు అనుకోవసరం లేదు. అప్పుడైనా ప్రభా ఇంతకాలం చేసిన ఇక నుంచి నీ కొరకు ఉంటానని నీ శ్రమలో దేవునికి మొదలుపెడితే ఆయన ఖచ్చితంగా ఆలోచిస్తుంది. అదే 91వ సంకీర్తనలో కూడా 15వ వచనంలో మనం చదివింది అదే. చదువు మరొకసారి. నా శ్రమలో అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేది. మొట్టమొదటిగా తప్పిస్తుంది కదా, ఆయనకి తోడుగా ఉంటాడు. సింహాలు ఊరినే ఉంటాయండి, దేవుడు తోడుగా ఉన్నాడు. అగ్నిగుండంలో కాలకుండా అగ్ని ఊరికి పెట్టాలంటే దహించి వేసే అగ్నిలో 4వ వ్యక్తిగా దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు నాకు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అపాయం అనేది అనిపిస్తే ప్రార్థన చేస్తే తప్పక సహాయము చేస్తాడు. అలాగే అనసూయమ్మ గారు వెళ్తున్న ఆ ప్రయాణంలో తోడుగా ఉంది. అక్కడ ఉంటున్న కాలం అంతా విశ్వాసంలో బలపడి ధైర్యంగా ఉంది. దేవుని చేత కృప పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న